యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో గవర్నర్ విశ్వదేవ్ వర్మ పర్యటించారు. చౌటుప్పల్ మండలం తూప్రాంపేటలోని అశోక బిజినెస్ స్కూల్ కాన్వకేషన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు డిగ్రీ పట్టాలు కూడా పంపించడం జరిగింది. చెట్లు నాటడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలను కూడా గవర్నర్ ఈ సందర్భంగా ప్రారంభించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, సాంకేతికను అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని కూడా గవర్నర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో మద్దతు ధర రాక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, మనోవేదనకు గురవుతూ ఉన్నారు. తాజాగా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందినటువంటి లింగారాజు అయినటువంటి రైతుకి మద్దతు ధర లభించకపోవడంతో మనస్తాపం చెంది ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన కార్యక్రమం దిగారు. 3 రోజులుగా పడిగాపులు కాస్తూ ఉన్నాం, మద్దతు ధర రావట్లేదు, కేవలం 15,000-1600 మాత్రమే ధాన్యానికి ధర చెల్లిస్తే తమ అప్పులు ఎట్లా చెల్లించుకోవాలంటూ కూడా లింగరాజు కన్నింటి పరిమితమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే రకంగా రైతుల పరిస్థితుంది. ఎక్కడ కూడా ధాన్యానికి మద్దతు ధర రావట్లేదు, మిల్లర్లు దోచుకుంటున్నారు, వ్యాపారులు దోచుకుంటున్నారు, ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తుందంటూ కూడా లింగరాజ్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం తేరుకొని మొద్దునిద్ర వీడి రైతులందరికీ కూడా మద్దతు ధర లభించేలాగా అందరికీ కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా లింగరాజు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా డిమాండ్ చేశారు. ఇక నల్గొండ జిల్లా సంబంధించి మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సుడిగాల పర్యటన చేస్తూ ఉన్నారు. మహిళలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేలాగా పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. పలు అంగన్వాడీ కేంద్రాల్లో, శ్రీశక్తి భవనాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు దృఢంగా ఉండాలి, దృఢమైనటువంటి పిల్లలకు జన్మనివ్వాలి, దృఢమైనటువంటి సమాజాన్ని నిర్మించాలంటే మహిళలు దృఢంగా ఉండాలని కూడా ఆమె ఈ సందర్భంగా తెలపడం జరిగింది. గర్భిణీలు, మహిళలు పౌష్టికాహారం అందించేలాగా ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించిందని కూడా ఆమె ఈ సందర్భంగా తెలిపారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే హనుమాన్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రామాలయాలు, హనుమాన్ దేవాలయాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా హనుమాన్ జయంతి వేడుకలు అయితే ఘనంగా కొనసాగాయి. ఇటు పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్నటువంటి శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా పెద్ద ఎత్తున కూడా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా కొనసాగాయి. స్వామివారికి ప్రత్యేక పూజలు కూడా ఆలయ నిర్వాహకులు నిర్వహించడం జరిగింది. 108 కలశాలతో కూడా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూడా పట్టణం నలుమూలను కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. భక్తుల రద్దీ దృష్ట్యా కూడా ఆలయ నిర్వాహకులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి పట్టణంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి, ఆ స్వామివారి యొక్క కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలంటూ కూడా ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి కాంక్షించినట్లుగా వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే చివరి ఆయకట్టుకు నీళ్ళు అందించడంలో భాగంగా ఎస్ఆర్ఎస్పీ నుండి D83, 86 ద్వారా పెద్దపల్లి నియోజకవర్గంలో నీళ్లను అధికారులు అయితే వదలడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా D83కి అనుబంధంగా ఉన్నటువంటి R26 ఉపకాలువకు సంబంధించినటువంటి నీటిని పెద్దపల్లి మున్సిపల్ అధికారులు సమన్వయ లోపంతో సాగునీళ్ళకు కాకుండా తాగునీటికి ఇబ్బంది ఉన్న నేపథ్యంలో గుండమ్మ చెరువుకు అక్రమంగా తరలిస్తున్న నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన చేపట్టారు. అక్కడ R26 ఉప కాలువ వద్ద కూడా ఉన్నటువంటి గండిని కూడా పూడ్చి వేసే ప్రయత్నం చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు, రైతులు సమన్వయంతో ఒక కాలువ నుండి రైతులు సాగునీటికి, మరొక కాలువ నుండి త్రాగునీటి కోసం గుండమ్మ చెరువు అంటే అధికారులు అయితే నింపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటికి కూడా సాగునీళ్ళు చివరి దశకు ఇస్తామని చెప్పి ఈ విధంగా తాగునీటి కష్టాలకంటూ కూడా సాగునీళ్ళు వాడుకోవడమేంటంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను పురస్కరించుకొని వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదని, అందుకే ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు వాళ్ళ రాష్ట్రంలో మంత్రి పదవుల కోసం 32 మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారని, అందుకే మంత్రివర్గ విస్తరణలో జాప్యం చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా ఆయన మాట్లాడిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడుతుందని, రేవంత్ రెడ్డికి దమ్ముంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను పురస్కరించుకొని హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్తో పాటు కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలకు వినయ్ భాస్కర్ దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా భారీగా వచ్చేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని సందర్భంగా వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా త్రిచక్ర పొదుపుకు సంబంధించినటువంటి ఆటో యూనియన్ ₹1,00,000 116లను బీఆర్ఎస్ సభకు సంబంధించి విరాళంగా అందజేశారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను పురస్కరించుకొని స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలో చెలో వరంగల్ సంబంధించినటువంటి పోస్టర్ను మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున తరలి వెళ్లి సభ సక్సెస్లో మనవంతు పాత్ర పోషించాలని ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే రేగొండ మండలంలోని పలు గ్రామాల్లో ఈ నెల 27కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి సన్నాహక సమావేశాలు నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఇది ప్రజల పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీగా ఆయన అభివర్ణించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రజతోత్సవ మహాసభ రోజు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో తరలి వెళ్లి సభను విజయవంతం చేయాలని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ములుగు జిల్లా ప్రధాన వార్తలు పరిశీలించినట్లయితే ఏటూరునగరం మండలంలోని ఓ ఇంట్లో గుడుంబ తయారు చేస్తున్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ ఇంట్లో 400 లీటర్ల బెల్లం పానకం, 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకొని ఒకరిపై కేసు నమోదు చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే సలేశ్వరం జాతర 2వ రోజు కొనసాగుతూ ఉంది. దక్షిణ తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచినటువంటి ఈ సలేశ్వరం యాత్రకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం భారీ సంఖ్యలో వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వరుస సెలవులు ఉండడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పవచ్చు. అయితే చాలా సమయం పడుతుంది. ఉదయం పోయిన వాళ్ళకి రాత్రి వరకు కూడా దర్శనం కాకపోవడం బాగా రద్దీగా ఉందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎక్కడైతే ఫరహాబాద్ నుంచి లోపలికి వాహనాలు వెళ్తాయో అక్కడ టోల్ గేట్ సంబంధించినటువంటి రుసుము భారీగా వసూలు చేస్తున్నప్పటికీ లోపలికి వెళ్ళాలంటే బాగా మట్టితో కూడినటువంటి దుమ్ము వస్తుందని చెప్పేసి ముందల వాహనాలు కూడా సరిగా కనిపిస్తలేదని చెప్పేసి టోల్ గేట్కి సంబంధించిన డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ దానికి నీళ్లు పట్టకపోవడంతో అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఈ స్వామిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నాం కాబట్టి మంచి ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి ఆ స్వామిని దర్శించుకోవడం వల్ల చాలా ఎంతో సంతోషం కలగడే కాకుండా ఆధ్యాత్మిక దైవచింతనతో ముందు వచ్చేటువంటి జనరేషన్ కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుందని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒక వార్త చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ శ్రేణుల ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్కతుర్తిలో నిర్వహించేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో హాజరయ్యేందుకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులకంతా కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. అసలు అక్కడికి వరంగల్కు ఎట్లా వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, తర్వాత ఎన్ని వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం, దానికి సంబంధించి పూర్తి దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజలంతా కూడా 15 నెలల కాంగ్రెస్ పాలన విరక్తి చెందని మళ్ళీ బీఆర్ఎస్ పాలన కావాలని కోరుకుంటున్నారని చెప్పేసి దానికోసం భారీగా విజయవంతంగా రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అందుకోసం ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక వార్త చూసినట్లయితే కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. 27వ తేదీన జరిగేటువంటి వరంగల్లో ఎల్కతుర్తిలో జరిగేటువంటి రజతోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తరలి వెళ్లాలని చెప్పేసి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఎవరెవరు ఇన్ఛార్జిగా ఉంటారని చెప్పేసి దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో సన్నాహక సమావేశం నిర్వహించి భారీ సంఖ్యలో ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు
హనుమాన్ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రముఖ హనుమాన్ ఆలయాల అన్నింటిలో కూడా ఉదయం నుంచే వేపజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి కూడా బారులు తీరి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి హనుమాన్ దేవాలయంలో కనిపించింది. కల్వకుర్తికి సంబంధించి హనుమాన్ దేవాలయంలో 1,00,000 తమలపాకుల అర్చనతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా భారీ హనుమాన్ ర్యాలీతో పాటు కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూలు తో పాటు అచ్చంపేటలో కూడా హనుమాన్ ర్యాలీలతో పాటు చాలా గ్రామాల్లో కూడా హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 50 రోజులు పూర్తవుతున్నప్పటికీ ఇంకా అందులోనే 6 మంది చిక్కుకుని ఉన్నారు. కేవలం 50 రోజుల్లో 2 మృతదేహాలు మాత్రమే బయటకు తీయగలిగారు. అయితే డేంజర్ జోన్ వరకు కూడా ఒక 4-5 రోజుల్లో ఉన్నటువంటి శిథిలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించిన తర్వాత డేంజర్ జోన్లోకి వెళ్లే పరిస్థితి ఉండదు. అక్కడ కంచెగూర ఏర్పాటు చేశారు. మరి ఈ 4-5 రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ప్రజలంతా కూడా వెయిట్ చేస్తూ చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం నిర్లక్ష్యం అయితే దీంట్లో స్పష్టంగా ఉందని చెప్పేసి కూడా పలువురు ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 50 రోజులు అయినప్పటికీ కూడా అందులో చిక్కుకున్న వారిని బయటికి తేకపోవడం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏప్రిల్ 27 నాటి బీఆర్ఎస్ రజతోత్సవను కనీవిని ఎరుగని రీతిలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. సత్తుపల్లి పట్టణంలో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అలవిగాని హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చిందని, ఇవాళ రైతాంగాన్ని, దళితులను, సాధారణ ప్రజలను అందరినీ మోసం చేసి రాజ్యం వెళ్తుందంటూ ఆయన మండిపడ్డారు. ఇవాళ వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న సందర్భంలో కూడా ఎలాంటి ప్రణాళిక లేకుండా రైతులను మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు సండ్ర వెంకటవీరయ్య. ఇప్పటివరకు సన్నాలకు బోనస్ వేయలేదని, రైతు బంధు, రైతు రుణమాఫీ కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఆయన అధికారంలోకి వచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అనేక హామీలు ఇచ్చిందని, కానీ ఇవాళ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేక ప్రజలను మోసం చేస్తుందని, అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏప్రిల్ 27 జరిగేటువంటి బీఆర్ఎస్ రజతోత్సవకు పార్టీ మీద ప్రేమ ఉన్న ప్రతి కార్యకర్త తరలి రావాలని, సభను ఘన విజయం చేసి కేసీఆర్కు గిఫ్ట్ ఇవ్వాలంటూ ఆయన పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నిర్వహించి తలపెట్టినటువంటి రజతోత్సవ సభను ఘన విజయం సాధించేలాగా కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ దిండిగల్ రాజేందర్తో కలిసి ఆమె సుభాష్ నగర్ ఏరియాలో నిర్వహించినటువంటి ఇల్లందు ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మరో 25 ఏళ్ల పాటు గుర్తుండేలాగా బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలు, నాయకులకు ఆమె సూచించారు. ఇల్లందు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లడంతో పాటు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేలాగా చూడాలంటూ కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రజతోత్సవ సభను విజయవంతం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హామీలు అమలు చేసే దిశగా పోరాటం సాగించే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలంటూ కూడా హరిప్రియ నాయక్ అందరికీ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలొంచ పట్టణంలోని తెలంగాణ నగర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ స్క్రాప్ దుకాణంలో చెలగినటువంటి అగ్ని ప్రమాదం, అగ్ని కిలలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. దాదాపు 10 కార్లు, స్క్రాప్కి వేసినటువంటి 10 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. లక్షల రూపాయల నష్టం జరిగినట్టుగా కూడా షాప్ యజమాని చెప్తున్నారు. 2 ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. అయితే అగ్ని కిలలు పక్కన ఉన్న ఇతర షాపులకు, ఇతర నిలయాలకు విస్తరించకపోవడంతో ఇటు ఫైర్ సిబ్బంది కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అంతా ఊపిరి పీల్చుకున్నారు. 2 ఫైర్ ఇంజన్లు గంటల కొద్దీ శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో అంతా సర్దుమణిగింది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి గ్రామంలోని హనుమాన్ ఆలయాలలో భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని హనుమాన్ ఆలయాలలో శోభాయాత్ర నిర్వహించారు. అలాగే ప్రతి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఖానాపూర్ నియోజకవర్గం ముట్నూరు మండల కేంద్రంలో జరిగిన శోభాయాత్రలో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్తో పాటు వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉట్నూరు పాత బస్టాండ్ నుంచి వీర హనుమాన్ ఆలయం వరకు జరిగిన శోభాయాత్రలో వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 150 డప్పు వాయిద్యాలతో ప్రత్యేకంగా ఈ శోభాయాత్రలో డప్పులు వాయిస్తూ కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలాది సంఖ్యలో పాల్గొన్న భక్తులు హనుమాన్ చాలీసాను పఠించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్తో పాటు పలువురు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో ఇటీవల ఓ బ్యాంకులో చోరీకి యత్నించిన 3 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. గత సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన
ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అర్ధరాత్రి సమయంలో 9 మందితో కూడిన ఓ దొంగల ముఠ బ్యాంకు కన్నం వేసి చోరీకి యత్నించారు. అయితే అలారం మోగడంతో ఈ ముఠా సభ్యులు పరారయ్యారు. అప్పటి నుంచి పోలీసులు ప్రత్యేక బృందంతో ఈ కేసును ఛేదించాలని ప్రయత్నించారు. ఎటకేలకు 3 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే 3 దొంగలు పాత నేరస్తులైనందున వారు ఇప్పటికే జైల్లో ఉన్నారు. మరో 3 దొంగలు పరారీలో ఉన్నారు. వీరి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ దొంగతనాలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే తలమడుగు మండలం పాలోది గ్రామంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తలమడుగు మండలం పాలోది గ్రామంలో పర్యటించిన బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో వీరు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన పాలోది గ్రామ వార్డు సభ్యుడు అశోక్తో పాటు ఆయన అంచెలను గులాబీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, అందుకే ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. గత 15 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యమైందని, అందుకే పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయాలయ్యాయి. నర్సాపూర్ మండలం తురాటి గ్రామం వద్ద లారీ బస్సు ఢీకొన్నాయి. ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీ బస్సు ఢీకొన్నాయి. ఈ సందర్భంగా లారీ ముందు భాగం అలాగే బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఈ రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్తో పాటు లారీ డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయపడ్డారు. అలాగే పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న గ్రామస్తులు వీరిని రక్షించి 108 అంబులెన్స్లో నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారు నిర్మల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. 2 రోజుల క్రితం సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూరు, నంగునూరు మండలాల్లో కురిసిన భారీ వడగళ్ల వానకు నష్టపోయినటువంటి రైతుల్ని ఈ సందర్భంగా ఆయన పరామర్శించారు. ముఖ్యంగా నంగునూరు మండలంలోని రాజగోపాల్పేటతో పాటు పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. చిన్నకోడూరు మండలం గోనెపల్లి, ఎల్లాయిపల్లి, చిలకలపల్లి తదితర గ్రామాల్లో ఆయన పర్యటించి రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వడగళ్ల వాన వల్ల సుమారు 15,000 ఎకరాల్లో పంటల నష్టం జరిగిందని, మొత్తంగా ఈ 2 దఫాలో కురిసిన వర్షాల వల్ల 20,000 ఎకరాల్లో పంటల నష్టం జరిగిందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులందరికీ కూడా ఒక ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ నెల ఏప్రిల్ 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవానికి సంబంధించిన సన్నాహక సమావేశంగా ఈ సమావేశం నిర్వహించారు. సిద్దిపేట పట్టణం నుంచి పెద్ద ఎత్తున ఆ సభకు తరలించే విధంగా పట్టణ నాయకులంతా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారంలో ఈరోజు ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. అక్కడ హనుమాన్ దేవాలయంలో జరిగినటువంటి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయంలో శ్రీ రామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి కవితకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఇక మెదక్లో ఈరోజు సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోస్టర్ని ఆమె ఆవిష్కరించారు. ఈ నెల 27న జరిగే బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించి ఆమె వాల్ రైటింగ్ కూడా చేశారు. నర్సాపూర్ నుంచి భారీగా ఈ సభకు తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ఈరోజు సింధు ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు. బీఆర్ఎస్ పార్టీ సభకు పెద్ద ఎత్తున పటాన్చెరు నియోజకవర్గం నుంచి తరలి రావాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక ఆందోళనలో ఈరోజు 2 సంఘటనలు జరిగాయి. ముఖ్యంగా జోగినాథ్ దేవాలయంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల సందర్భంగా రావణాసురుని కటౌట్ని ఈ సందర్భంగా కమిటీ వాళ్ళు కాల్చారు. ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో రావణ దహనం అనేది జరగడం అనేది సాధారణంగా జరుగుతూ వస్తుంది.